ప్రభుత్వ మద్యం దుకాణం తీసేసి ప్రైవేటు మద్యం దుకాణం పెడితే దాని ద్వారా రాష్ట్రానికి రావాల్సినటువంటి ఆదాయం డౌన్ అయితే ఇది కుంభకోణం కాదు. గతంలో ప్రైవేటు మద్యం దుకాణాలు ఉన్నప్పుడు ఏడాదికి 17,000 కోట్లు వస్తే వాటిని తీసేసి టైమింగ్ ఇంప్లిమెంట్ చేసి దాన్ని తీసుకొచ్చి 25,000 కోట్లకు ఆదాయం చేకూరిస్తే అది కుంభకోణం. అంతకుముందు ప్రైవేటు మద్యం దుకాణాలు, బెల్ట్ షాపులు, పర్మిట్ రూములు ఇవన్నీ పెడితే దానికి కుంభకోణం కాదు. ఇది తాజా వ్యవహారం. ఏదైతే కీలకమైనటువంటి అంశం ఇప్పుడు చంద్రబాబు గారి మీద జగన్ హయాంలో పెట్టినటువంటి లిక్కర్ కుంభకోణం కేసులో ఎలాంటి ఆధారాలు లేవని, ఆ రోజున ఆధారాలు ఉన్నాయని సిఐడి కేసు కట్టింది, రిమాండ్ అడిగింది, ఆయన్ని విచారిస్తామంది. ఇవాళ రోజున అదే చంద్రబాబు మీద ఎలాంటి ఆధారాలు లేవని సిఐడినే తేల్చి చెప్పింది. తద్వారా కేసు క్లోజ్. మొన్న ఏదైతే బాబు గారికి సంబంధించి అప్పట్లో 1,000-1,200 రూపాయలకు వచ్చేటటువంటి సెట్ టాప్ బాక్సుల్ని 2,500-3,000 రూపాయలకి కొని 1,000 కోట్ల రూపాయలు అప్పులు తీసుకుని ఆ పైన కథ నడిపారు అన్నటువంటి అంశం మీద ఫైబర్ కుంభకోణం కేసు క్లోజ్. ఇప్పుడు ఈ కేసు క్లోజ్. జగన్ టైంలో పెట్టిన కేసులన్నీ రాష్ట్ర ప్రభుత్వ శాఖల ద్వారా పెట్టడం వలన ఆ కేసులు క్లోజ్ చేయడం రాష్ట్ర ప్రభుత్వం చేతులను బాబు గారు వచ్చాక ఆ పని స్మూత్గా చేసుకెళ్ళిపోతున్నారు. ఇప్పుడు ఏసీబీ కోర్టు కూడా ఆ కేసు క్లోజింగ్కి ఓకే చేసేసింది.